మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కులు అందజేసిన ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయ్. గల్లంతాయి మృతి చెందిన కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద దాటికి గల్లంతైన కుటుంబాలను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణలు పరామర్శించారు. మండలంలోని మల్యాల, కొత్తపల్లి, నక్కలవాగులో గల్లంతై మృతి చెందిన బిల్ కలెక్టర్ చెప్పాల పవన్ కుటుంబాన్ని పరామర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియాను 5 లక్షల చెక్కును మృతుల తల్లి స్వరూపకు అందజేశారు. అలాగే కూనారం పెద్ద చెరువులో గల్లంతై మృతి చెందిన వీణవంక మండలం బేతికల్ గ్రామానికి చెందిన గోస్కుల కుమార్ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియాను 5 లక్షల చెక్కును మృతుని భార్య స్వప్నకు అందజేశారు. అనంతరం కాల్వ శ్రీరాంపురం గ్రామంలో మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 2 గల్లంతై మృతి చెందడం బాధాకరమని అన్నారు. మృతి చెందిన కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో వరదల కారణంగా పంటలు, ఇండ్లు, ఇతర విపత్తులు జరిగిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి స్వయంగా విపత్తులు జరిగిన చోటికి పోయి వారి బాధలు తెలుసుకొని సహాయాలు అందిస్తున్నారని అన్నారు. వరదల విపత్తుకు ప్రాణాలు నష్టపోతే గత ప్రభుత్వంలో 4 లక్షలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షలు పెంచిందని అన్నారు. ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ భూములలో ఇసుక మీటలు వేసిన పొలాలు, పత్తులు నష్టం జరిగితే సంబంధిత వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే చేయించి ఎకరాకు 10,000 ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు తెలిపారు. అన్నకి చెల్లుది మీకెంతమంది పిల్లలమ్మా ఏదవుతున్నామ్మా? బేతికల్ సార్, బేతికల్ నాది. మేము అందరం ఉన్నాం, నేను అందరం ఉన్నాం. ఎడవకి అప్పుడు కొంచెం మాట్లాడాలి. ఎందుకుంటానవరా అంటే నీ మొన్నటి నుంచి జరుగుతున్న ఈ భారీ వర్షాల వల్ల మన ఇద్దరు సోదరులు పవన్ గారు, కుమార్ గారు వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మీరందరూ చూస్తున్నారు. ప్రభుత్వం తరఫున ప్రికాషన్స్ ఏదైతే ఉన్నాయో సాధ్యమైనంత వరకు ఇమ్మీడియట్ రెస్పాన్స్, ఇష్యూస్ ఎక్కడెక్కడైతున్నాయో
నీటి సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో ఇమ్మీడియట్గా రెస్పాన్స్ టీం వెళ్ళి ప్రభుత్వ తరఫున సహకారం ఇస్తుంది. ఈరోజు ఇట్లాంటి సిచ్యువేషన్ ప్రభుత్వం తరఫున పవన్ గారి ఫ్యామిలీకి మరి కుమార్ గారి ఫ్యామిలీకి 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వ తరఫున సహకారం ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి డెఫినెట్గా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దాంతోపాటు ప్రజలకు కూడా నా విజ్ఞప్తి, ఇట్లాంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇండోర్సే ఉండాలి, ఇంట్లో ఉండడం బెటర్. ఎందుకంటే మనం చూస్తున్నాము సడన్గా వాటర్ వచ్చి హై టైడ్ లో టైడ్ లోపల మనిషిని లాగేస్తుందని చెప్పి చాలా వీడియోలు వస్తున్నాయి, ఆన్లైన్ కూడా అవేర్నెస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈ వర్షాకాలంలో సడన్గా ఎక్కువ వర్షం వచ్చినప్పటికీ ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీరు కొంచెం జాగ్రత్త పడి మన సోదరులను కూడా సోదరిమణులకు కూడా నా విజ్ఞప్తి, కొంచెం కేర్ఫుల్గా ఉండి ప్రయాణం ప్లాన్ చేసుకొని వెళ్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా పంట నష్టాలు కూడా చాలా వరకు జరిగినది. ఎక్కడైతే పంట నష్టాలు కూడా జరిగినాయో దానికి కూడా ప్రభుత్వ తరఫున ఏ విధంగా సహకరిస్తామో ఖచ్చితంగా అది చేసి తీరుతామని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ భరోసా ఇస్తున్నాం. కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. డెఫినెట్లీ ప్రికాషనరీ మెజర్స్ మళ్ళీ పోస్ట్ హెవీ రెయిన్ అంటే ఇట్లా భారీ వర్షాల తర్వాత రెస్పాన్స్ ఏదైతే ఉండాలో అది ఖచ్చితంగా అతివేగంగా పనిచేసి స్టేబుల్గా పెట్టడము మా ఉద్దేశం అని చెప్పి మళ్ళొకసారి అందరికీ భరోసా ఇస్తూ ధన్యవాదాలు. మొన్న 2 రోజులు కురిసినటువంటి భారీ వర్షం అంటే సైక్లోన్ ఎఫెక్ట్తో ఋతుపవనాలు చురుకుదనంతో మరి పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా శ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్, ఎలియేడి 4 మండలాల్లో మరి చాలా వర్షం కురిసింది. దాంతో కొంచెం వాగులు వంకలు 5-6 గంటలు బాగా పొంగి పొరలడం, చెర్లలో కూడా పెద్ద ఎత్తున మత్తడి పడడం. మరి ఇక్కడటువంటి బిల్ కలెక్టర్గా మరి సంవత్సరం కూడా ఉద్యోగంలో చేరి సంవత్సరం కూడా అయితే లేదు. మరి యువకుడు 26 సంవత్సరాలు పవన్ అని చెప్పి మరి పవన్ గారు చనిపోవడం, ఏదైతే మిర్జంపేటలో బిల్ కలెక్టర్గా పనిచేస్తూ మరి నిత్యం శ్రీరాంపూర్ నుంచి వెళ్ళి రోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా పనిచేసే వ్యక్తి మరి అనుకోకుండా వరద వచ్చి ఆ వరదల కొట్టుకుపోవడంతో చనిపోవడం జరిగింది. మరి వారికి ఇవాళ 5 లక్షలు ప్రభుత్వం ప్రకటించిన ఎక్సైజ్ను మా ఎంపీ వంశీ గారు, నేను మరి ఇక్కడ లోకల్ నాయకత్వం సారయ్య గౌడ్ గారు అందరం వచ్చి కూడా ఇవాళ వారి కుటుంబాన్ని పరామర్శించి ఆ చెక్ ఇవ్వడం జరిగింది. మరి వారితో పాటు కుమార్ అనేటువంటి వ్యక్తి మరి మత్తడి దగ్గర చేపల ఏదైతే వల పెట్టి వాటిని ఆపడానికి ప్రయత్నం చేసి మరి ప్రమాదవశాత్తు మత్తడి నీళ్ళలో పడి ఆ వరదలు కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. మన తనకు కూడా పెళ్ళ 2 పిల్లలు ఉన్నారు. మరి వారికి కూడా ఇవాళ ప్రభుత్వం ప్రకటించినటువంటి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా మరి ఎంపీ గారు అదేవిధంగా నేను మీ అంతా కలిసి వారికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళిద్దరి కుటుంబాలకు సంబంధించి ఇంకా మున్ముందు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ కార్యక్రమాన్నైనా వాళ్ళ పిల్లల చదువు కోసం కానీ మరి పవన్ వాళ్ళ కుటుంబ పోషణ కోసం కానీ మరి ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి పవన్ మరి మున్ముందు కూడా పవన్ వాళ్ళ సోదరిమణి కోసం కానీ వాళ్ళ అమ్మ కోసం కానీ ప్రభుత్వం నుండి వాళ్ళు ఎట్లా కోరుకుంటే అట్లా మరి దాన్ని నేను ఎంపీ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.